సో అందరూ ఏంటంటే వీళ్ళు మహారథులు. వీళ్ళకన్నీ తెలుసు. ఎంత తెలుసు వీళ్ళకంటే బాబా కన్నా ఎక్కువ తెలుసు అనుకుంటారు. సో అన్నయ్య ఫోను చేసి ఏమడిగారంటే, "ఇప్పుడు మీరు చెప్పారు ఇది సరే నేను చూసాను. ఫోటోతో సహా వేశారు. చూస్తే రైటే అనిపిస్తుంది. మరి ఇదే జ్ఞానము మరి మురళిలో ఉన్నప్పుడు ప్రకాష్‌మణి దాది ఎందుకు చెప్పలేదు ఈ జ్ఞానము" అన్నారు. సో ప్రకాష్‌మణి దాది ఎందుకు చెప్పలేదు మరి ఈ మురళి నడిచేటప్పుడు ఇది 79 మురళి. 79లో ఆమె లేరా? ఉన్నారు. ఎందుకంటే 2007లో శరీరం వదిలారు. మరి బాబా స్టేజ్ మీద వచ్చి చెప్పేటప్పుడు బాబా మహావాక్యాల మీద గౌరవం ఉండాలంటున్నారు. మన్మతాన్ని, పరమతాన్ని కలపొద్దన్నారు. నాకొక్క బాబా తప్ప మరెవరు లేరు అన్న నిశ్చయం ఉండాలంటున్నారు. తర్వాత సద్గురువు పాత్రలోకొచ్చేసరికి ఏమంటున్నాడాయన సద్గురువు యొక్క ఆజ్ఞ దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాలను మర్చిపోయి ఆత్మిక స్థితిలో అంటే సద్గురువు సమానంగా నిరాకారి స్థితిలో స్థితిలవ్వాలి. సదా ఇంటికి తిరిగి వెళ్ళిపో సిద్ధంగా ఉండాలి అని నిరాకారి స్థితిలోకి రమ్మని చెప్పినప్పుడు సద్గురువు అంటే భోగ దినం అని ఎందుకు తీసుకొచ్చారు? ఎక్కడుంది మురళిలో?